ఒంటరి జీవితం. తొలి పిచ్చుక, చోటు చిలుక ఇద్దరూ కూరగాయలు కొంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు. అబ్బా, ఈరోజు మా ఆయనకి పచ్చిమిర్చి కోడికూర కావాలంట. పొద్దున్నే లేచి వంట చేస్తూ నా రెక్కలు అరిగిపోతున్నాయి చోటు. పెళ్లి చేసుకుని ఈ పనులు చేయలేక చేస్తున్నారు. నా బాధ ఎవరికి చెప్పుకోవాలి తుని? మా పన్నుగాడు పొద్దున్నే లేచి పిజ్జా కావాలి, బర్గర్ కావాలి అని ఏడుస్తున్నాడు. మా ఆయనేమో టీవీ ముందు కూర్చొని కాఫీ తేవే అని ఆర్డర్ వేస్తున్నాడు. పెళ్లి చేసుకుని పిల్లల్ని కని మనం పని మనుషుల్లాగా మారిపోయాం. అవును చోటు, మనకి ఒక్క నిమిషం కూడా రెస్ట్ లేదు. కానీ ఆ చిచ్చుకాకిని చూడు, పెళ్లి చేసుకోలేదు, పిల్లలు లేరు, హాయిగా ఒంటరిగా రాజకుమారులాగా బ్రతుకుతోంది. ఒంటరిగా ఉండడం అంత హాయి ఏం కాదులే తుని. వయసు అయిపోతుంది, రేపొద్దున ఎవరు చూసుకుంటారు? పద, ఇప్పుడే వెళ్ళి చిచ్చుకాకి పెళ్లి గురించి జ్ఞానోదయం చేద్దాం. మనం కష్టపడుతుంటే అది మాత్రం హాయిగా ఎందుకుండాలి? తుని, చోటు ఇద్దరూ కలిసి చిచ్చుకాకి ఇంటి వైపు వెళ్లారు. చిచ్చుకాకి ఇంట్లో పెళ్లి సందడి లేదు, కానీ జంతువుల సందడి చాలా ఉంది. చిచ్చుకాకి తన పెంపుడు కుక్క టామీకి స్నానం చేయిస్తూ పాటలు పాడుతుంది. టామీ కుట్టే, కదలకుండా నించోవే, నీ మీదున్న దుమ్మంతా పోవాలి. గుడ్ బాయ్. తోకూపుతూ సంతోషంగా అరిచింది. ఏమే చిచ్చు, పొద్దున్నే ఆ కుక్కనేసుకుని కూర్చున్నావు? నీ జీవితం ఎప్పుడు ఈ జంతువులతోనేనా? ఇంతకి స్నానం చేసావా లేదా? చిచ్చుకాకి నవ్వుతూ, రండితోనే, రండి చోట, జంతువులతో అయితే ఏమిప్పుడు? నా టామీ చూడ ఎంత ముద్దుగా ఉందో. మీరొచ్చారని మీకు వెల్కమ్ చెప్తోంది. నేను స్నానం చేయకపోయినా పర్లేదు, కానీ నా టామీ మాత్రం క్లీన్గా ఉండాలి. చిచ్చు, నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. ఇంపార్టెంట్ విషయమా? ఏంటి? మీ బన్నుగాడు మళ్ళీ ఏదైనా కొత్త వంట అడిగాడా, లేక మీ ఆయనతో గొడవ అయిందా? మా గురించి కాదు చిచ్చు, నీ గురించి. నీకు వయసు పెరుగుతుంది, ఇంకా ఎంతకాలం ఇలా ఒంటరిగా ఉంటావు? ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేసుకోవచ్చు కదా. పెళ్ళా? నేనా? నాకు ఈ ఒంటరి జీవితమే చాలా హాయిగా ఉంది తని. నాకు పెళ్లి, మొగడు, పిల్లలు లాంటి టెన్షన్ వద్దు. నేను ఇలాగే హాయిగా ఉండాలనుకుంటున్నాను. టెన్షన్ ఏంటి చిచ్చు? పెళ్ళనేది సృష్టి ధర్మం. ఒంటరిగా ఉంటే నీకు తోడు ఎవరుంటారు? బాధ వచ్చినా సంతోషం వచ్చినా పంచుకోవడానికి ఒక మనిషి ఉండాలి కదా. మనిషి ఎందుకు చోట? మనుషులు ఎప్పుడు మోసం చేస్తారు, కానీ ఈ మోగ జీవాలు ఎప్పటికీ మోసం చెయ్యవు. నాకు బాధ వస్తే నా టామీ నా దగ్గర కూర్చొని నా కన్నీరు తుడుస్తుంది. నాకు సంతోషం వస్తే నా కుక్కుటేశ్వరరావుతో కలిసి డాన్స్ చేస్తాను. నాకు తోడుగా నా ఫ్యామిలీ ఉందిగా. కుక్కుటేశ్వరరావు ఎవరే? కొత్త బాయ్ ఫ్రెండా? పేరెంత వింతగా ఉంది. చిచ్చుకాకి గట్టిగా నవ్వుతూ, బాయ్ ఫ్రెండ్ కాదు తనే, నా కోడి పుంజో. అదిగో చూడు, గోడ మీద నించొని ఎలా చూస్తుందా. వాడు నా ఇంటికి అలారం రోజు 4:30కి లేపుతాడు. ఓసి నీ పిచ్చి తగలయ్యా. కుక్క, కోడి, ఆవు ఇవి మనుషులకి రీప్లేస్మెంట్ ఎలా అవుతాయి? నీకు ఎవరైనా అమ్మ తోడు, నాన్న తోడు లాగా మనిషి తోడు కావాలి కదా. మీరు పెళ్లి చేసుకుని ఏం సాధించారు చోట చెప్పండి. రోజు పొద్దున్న లేచి మీ మొగుడికి, పిల్లలకి వంట చేయాలి. వాళ్ళు పెట్టిన కండిషన్కి తల వంచాలి. నేను మాత్రం నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను. నాకు బాస్ నేనే, నా పని మనిషిని నేనే. నేను ఎప్పుడు లేవాలనుకుంటే అప్పుడు లేస్తాను, ఎప్పుడు పడుకోవాలంటే అప్పుడు పడుకుంటాను. సడన్ గా అక్కడికి బన్ను చిలుక పరిగెత్తుకుంటూ వచ్చాడు. వాడి మొహంలో ఆకలి కనిపిస్తోంది. అమ్మా చోట, ఇక్కడేం చేస్తున్నావు? నాకు ఆకలిస్తుంది, ఇంట్లో ఫుడ్ ఏమీ లేదు. ఒరే బన్ను, ఇప్పుడే కదరా నువ్వు 10 ఇడ్లీలు తిన్నావు, అప్పుడే మళ్ళీ ఆకలేంట్రా? అది 10 minutes బ్యాక్ మమ్మీ, ఇప్పుడు మళ్ళీ ఆకలి. నాకు చీజ్ బర్గర్ ఆర్డర్ పెట్టు. చిచ్చుకాకి నవ్వుతూ, చూసావా చోటు, నీ కొడుకు ఎంత తిండిపోతావు, కానీ నా రాము మేకని చూడు, నేను ఎంత గట్టి పెడితే అంతే తింటుంది. లిమిట్ గా ఉంటుంది. మీ బన్ను కంటే నా రాము చాలా డిసిప్లైన్డ్. అంటే నన్ను మేకతో కంపేర్ చేస్తారా? నేను ఫ్యూచర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. మేక గట్టి తింటుంది, నేను బిర్యానీ తింటాను, అందుకే నాకు ఎక్కువ కావాలి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే ఏమిటి? నాకు ఒక్కటేశ్వరరావు రోజు టైంకి లేస్తుంది, నువ్వు 10 దాకా లేవవు. నా జంతువులు నా మాట వింటాయి, కానీ నీ కొడుకు నీ మాట వింటాడా చోటు? చోటు చిలుక తల పట్టుకుని, వీడు నా మాట విన్నదెప్పుడు చిచ్చు? నువ్వు చెప్పింది నిజమే. పిల్లల్ని పెంచడం కంటే మేకల్ని పెంచడమే ఈజీనేమో. మమ్మీ, నన్ను అవమానిస్తున్నారా? నేను వెళ్తున్నాను. నాకు ఫుడ్ తెచ్చివ్వకపోతే నేను నిరాహార దీక్ష చేస్తాను అని బన్ను అలిగి వెళ్లిపోయాడు. కానీ చిచ్చు, రేపు నీకు ఒంట్లో బాగోలేకపోతే నీకు మందులు ఎవరు తెచ్చిస్తారు? జ్వరం వస్తే ఎవరు చూసుకుంటారు? మందులు తెచ్చివ్వడానికి ఈ కామర్స్ యాప్స్ ఉన్నాయిలేతోనే, కానీ ప్రేమ ఇవ్వడానికి నా జంతువులున్నాయి. పోయిన నెల నాకు భయంకరమైన జ్వరం వచ్చింది తెలుసా. నేను 2 రోజులు మంచం మీద నుండి లేవనే లేదు. అవునా? మరి మేము చూడటానికి రాలేదే? ఎవరు రాలేదా? మీరు రాలేదు, కానీ నా టామీ ఉంది. నేను మంచం మీద పడుకుంటే 2 రోజులు అది అన్నం ముట్టుకోలేదు తెలుసా.
నా కాళ్ళ దగ్గరే కూర్చొని నేను లేచే వరకు కావలి గాచింది. నా గౌరీ నేను లేచే వరకు ఒక్కసారి కూడా అరవకుండా ప్రశాంతంగా ఉంది. ఆ ప్రేమ ముందు మీ మనుషుల ప్రేమ ఎంత చెప్పండి? తుని పిచ్చుక ఆలోచిస్తూ, నిజమే చిచ్చు. పోయిన వారం నాకు జ్వరం వస్తే మా ఆయన తుని నాకు వంట ఎవరు చేస్తారు, నేను హోటల్ నుండి తెచ్చుకుంటా అని వెళ్ళిపోయాడు. కానీ నన్ను పట్టించుకోలేదు, నాకు తోడుగా ఒక్క క్షణం కూడా కూర్చోలేదు. మా పన్నుగాడైతే మమ్మీ నాకు పిజ్జా ఆర్డర్ పెట్టు, నువ్వు పడుకో అన్నాడు. మనుషులలో ఉన్న స్వార్థం ఈ జంతువులలో లేదు. అదే నేను చెప్తున్నాను. పెళ్లి చేసుకుని ఏడవడం కంటే ఈ మూగజీవాలకి తోడుగా ఉండడంలో ఉన్న ఆనందం మీకు తెలీదు. రండి, నా సామ్రాజ్యం మీకు చూపిస్తాను. చిచ్చుకాకి వాళ్ళిద్దరిని తన పెరట్లోకి తీసుకెళ్ళింది. అక్కడొక ఆవు, ఒక మేక, కొన్ని కోళ్లు హాయిగా ఆడుకుంటున్నాయి. ఇదిగో ఇది నా గౌరీ. ఆవుని నిమురుతూ, గౌరీ చూడెవరొచ్చారో, తుని చోటు ఆంటీలొచ్చారు. గౌరీ ఆవు ప్రేమగా తల ఊపింది. గౌరీ నాకు రోజు తీయటి పాలిస్తుంది. ఆ పాలల్లో నేను హాయిగా కాఫీ పెట్టుకుని తాగుతాను. ఇదిగో ఈ మేక పిల్ల పేరు రాము. నేనెక్కడికెళ్ళినా నా వెనకాలే వస్తుంది. నేనేదైనా బాధలో ఉంటే నా ఒడిలో కూర్చుని నా బాధ అంతా వింటూ ఉంటుంది. దానికి అన్నీ అర్థమవుతాయి. మేకకి నీ బాధలు అర్థమవుతాయా? అవునులే, మా ఆయనకి నేనెన్ని చెప్పినా అర్థం కాదు. కనీసం ఈ మేకైనా వింటుంది. నిజంగా చిచ్చు, నీ ఫ్యామిలీ చాలా పెద్దది, చాలా అందమైనది. కానీ ఒంటరిగా ఈ ప్రపంచంలో బ్రతకడం భయం వేయదా? భయం ఎందుకే చాట? ఈ జంతువుల ప్రేమని చూసినప్పుడు నాకు ఎలాంటి భయమో వేయదు. మనుషులైతే ఆస్తుల కోసం, పనుల కోసం గొడవలు పడతారు. కానీ ఈ జంతువులకి మనం ఒక ముద్ద అన్నం పెడితే చాలు, వాళ్ళ ప్రాణం ఇస్తాయి. నేను వాటి కోసం బ్రతుకుతున్నాను, అవి నా కోసం బ్రతుకుతున్నాయి. సడన్ గా అక్కడికి ఊరి పెద్ద మహిగ్రద్ద మరియు లూసీ పావురం వచ్చారు. వాళ్ళు కూడా ఈ పెళ్లి టాపిక్ మీద మాట్లాడడానికి వచ్చారు. చిచ్చు, ఏంటి పొద్దుటే రచ్చా? తుని చోటును నీకు మంచి మాటలు చెబుతుంటే నువ్వు వినలేదా? పెళ్లి చేసుకోకుండా ఇలా ఒంటరిగా ఉంటే ఊరి జనం ఏమనుకుంటారు? నీ వల్ల ఊరి పరువు పోతుంది. ఊరి జనం అనుకుంటే నాకేంటి పహిగారు? నా అన్నం వాళ్ళు పెట్టట్లేదు, నా కష్టం వాళ్ళు తీర్చట్లేదు. నేను హాయిగా ఉన్నాను. నన్ను ఎందుకు అందరూ టార్గెట్ చేస్తున్నారు? టార్గెట్ కాదే చిచ్చు, నిన్ను చూసి ఊరి పిల్లలు కూడా మేం పెళ్లి చేసుకోము, జంతువుల్ని పెంచుకుంటాము అంటున్నారు. అది సమాజానికి మంచిది కాదు కదా. ఆ సమాజానికి ఏది మంచిది? రోజు ఇంట్లో మొగుడు పెళ్ళాలు గొడవలు పడడం మంచిదా? లేక పిల్లలు తల్లిదండ్రులను పట్టించుకోకుండా వెళ్లిపోవడం మంచిదా? నేను ఎవరిని పెళ్లి చేసుకోవద్దు అని చెప్పలేదు, ఎవరిష్టం వాళ్ళది. కానీ నన్ను మాత్రం ఫోర్స్ చేయకండి. నాకు ఈ స్వాతంత్రం చాలా ఇష్టం. స్వతంత్రం అంటున్నావు, కానీ నీ వయసు అయిపోతే నీకు ఎవరు తోడుంటారు? మహిగారు, పెళ్లి చేసుకుంటే వయసు అయిపోయాక పిల్లలు తోడుంటారని గ్యారంటీ ఉందా? చాలా మంది ముసలి వాళ్ళు అనాథాశ్రమాల్లోని లేక ఒంటరిగాను బతుకుతున్నారు. కానీ నా టామీ, నా గౌరీ, వాళ్ళ పిల్లలు నా దగ్గరే ఉంటారు. నేను చచ్చిపోయే వరకు నాకు తోడుగా ఏవో ఒక మోగ జీవాలుంటాయి. ఆ నమ్మకం నాకుంది. మహిగ్రద్ద మరియు లూసీ పావురానికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. చిచ్చుకాకి చెప్పిన మాటలలో చాలా నిజముంది. మహిగారు, చిచ్చు చెప్పింది నిజమే. మనమంతా పెళ్లి చేసుకుని కూడా ఏదో ఒక వెలితితో బ్రతుకుతున్నాం. కానీ చిచ్చు ఒంటరిగా ఉన్న ఆనంద నిలయంలో ఉన్నట్లుంది. ఆవిడ ప్రపంచంలో ఆవిడే రాజకుమారి. అవును, ఈ జంతువుడు చిచ్చుకిచ్చే ఆనందం మనం మన ఫ్యామిలీ నుండి కూడా పొందలేకపోతున్నాం. చిచ్చు, నిన్ను చూస్తుంటే నాకు అసూయగా ఉంది. నేను కూడా ఒక కుక్కని పెంచుకుంటా ఇంకా. చిచ్చుకాకి నవ్వుతూ, అసూయ ఎందుకు చోటు? ఎప్పుడైనా మీకు ఇంట్లో స్ట్రెస్ అనిపిస్తే నా ఇంటికి రండి. నా టామీతో ఆడుకోండి, నా గౌరీ పాలు తాగండి. మీ స్ట్రెస్ అంతా ఆవిరైపోతుంది. సరే చిచ్చు, నీ జీవితం నీ ఇష్టం. నువ్వెంత సంతోషంగా ఉన్నావని తెలిసాక నేను కూడా నిన్ను పెళ్లి చేసుకోమని ఇబ్బంది పెట్టను. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఈ ప్రపంచంలో ఒంటరి జీవితం అంత ధైర్యంగా గడపాలంటే నీలాంటి మనసుండాలి. నీ స్వచ్ఛమైన ప్రేమ ఈ జంతువులకే సొంతం. అవును చిచ్చు, యు ఆర్ గ్రేట్. మేమింక వెళ్తాం. మహిగ్రద్ద లూసీ పావురం వెళ్లిపోయారు. తుని చోటు కూడా చిచ్చుతో కొంచెంసేపు ఆడుకుని వెళ్లిపోవడానికని రెడీ అయ్యారు. సరే చిచ్చు, నేనింకా ఇంటికి వెళ్లి వంట చేయాలి, లేదా మా ఆయన మళ్ళీ నన్ను తిడతాడు. నేను కూడా వెళ్ళాలి. మా పన్నుగాడు ఇప్పటికే పిజ్జా అని అరుస్తూ ఉంటాడు. వెళ్లి వాడికి అన్నం పెట్టాలి. చిచ్చుకాకి నవ్వుతూ, వెళ్ళండి వెళ్ళండి. కానీ గుర్తుపెట్టుకోండి, ఒంటరిగా ఉండడం అంటే ఎవరూ లేకపోవడం కాదు, మంచి తోడు లేకపోవడం. నాకు నా తోడు దొరికింది. మీరు కూడా మీ ఫ్యామిలీస్తో హాయిగా ఉండండి. తుని చోటు వెళ్లిపోయారు. చిచ్చుకాకి తన టామీని హత్తుకుని గౌరీ తల నిమురుతూ సంతోషంగా కూర్చుంది. ఆకాశంలో సూర్యుడు అస్తమిస్తున్నాడు. చిచ్చుకాకి ఒంటరి జీవితంలో ఉన్న ఆనందం ఇంకెవరికీ అర్థం కాదు. ఆవిడ ప్రపంచంలో ఆవిడే మహారాణి. క్యారెట్ పంట కింద నిధి. రచ్చబండ దగ్గర తుని పిచ్చుక, చోటు చిలుక, మహిగ్రద్ద కూర్చునున్నారు. అప్పుడే అటుగా చిచ్చుకాకి దర్జాగా నడుచుకుంటూ వచ్చింది. ఏమి చిచ్చు, పొద్దున్నే ఎక్కడికెళ్తున్నావే అలా మహారాణిలాగా? పని పాట ఏమీ లేదా నీకు?
ఆ పని ఉందిలే చోటు. నాకేమైనా మీలేక ఉద్యోగాలున్నాయా? మా ఆయన దుబాయ్లో ఉన్నాడు. నెల నెల డబ్బులు పంపిస్తాడు. నేను హాయిగా తిని టీవీ చూసుకుంటూ పడుకుంటాను. అదే నా పని. అదేంటి చిచ్చు అలా అంటావు? నీకు ఊరి చివర ఎకరం పొలం ఉంది కదా, అది సంవత్సరం నుండి ఖాళీగా బీడు పడిపోయింది. అందులో ఏదైనా పంట వేసుకోవచ్చు కదా. అమ్మ, పంట నేనా? ఈ ఎండలో మట్టిలో దిగి బుడత పోసుకొని పని చేస్తే నా స్కిన్ టోన్ ఏమైపోవాలి తుని? నా వల్ల కాదు బాబోయ్. చిచ్చు, నేల తల్లిని ఖాళీగా ఉంచితే పాపం తగులుతుంది తెలుసా? భూమిని నమ్ముకుంటే అది మనకు బంగారం ఇస్తుంది. నువ్వు పొలం పనులు చేయకపోవడం వల్ల ఆ నేలంతా ఎండిపోయి రాళ్ళలా మారుతోంది. అవును చిచ్చు, ఊర్లో అందరూ నిన్ను చూసి ఏమనుకుంటున్నారో తెలుసా? చిచ్చుకాకి పరమ సోమరిపోతూ బద్దకస్తురాలు, దానికి కష్టపడడం చేత కాదు అని అనుకుంటున్నారు. నీ పరువు పోతుంది. చిచ్చుకాకి ఉలిక్కిపడి, ఏంటే నా పరువు పోతుందా? నన్ను సోమరిపోతుంటున్నారా? ఎవరన్నారు అలా? బన్ను చిలుక అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి, అందరూ అంటున్నారా ఆంటీ? మొన్న కిరాణా షాప్ కొంగ అంకుల్ అయితే చిచ్చు ఆంటీకి తినడం తప్ప వండడం కూడా రాదు, ఇక వ్యవసాయం ఏం చేస్తుంది అని కామెంట్ చేశాడులే. చిచ్చుకాకి రోషంగా, ఆ కొంగగాడికి ఎంత ధైర్యం? నాకు వ్యవసాయం రాదా? నేను తలచుకుంటే ఆ పొలంలో అద్భుతాలు సృష్టిస్తాను. మీరు చూస్తూ ఉండండి. రేపే నేను నా పొలంలో టమాటా పంట వేస్తున్నాను. ఊరంతా ఆశ్చర్యపోయేలా పండిస్తాను చూడు. చోటు చిలుక లోపల నవ్వుకుంటూ, అలాగే చిచ్చు, ఆల్ ది బెస్ట్. నీ టాలెంట్ ఏంటో ఊరికి చూపించు. 2 నెలలు గడిచాయి. చిచ్చుకాకి రోజు చెమటలు కక్కుతూ పొలంలో కష్టపడింది. ఎట్టకేలకు టమోటా పంట చేతికొచ్చింది. మార్కెట్లో టొమాటోలకు ఫుల్ డిమాండ్ ఉండడంతో చిచ్చుకి మంచి లాభం వచ్చింది. చిచ్చుకాకి తన ఇంట్లో డబ్బులు లెక్క పెట్టుకుంటూ, 50,000, ఒకేసారి 50,000 రూపాయల లాభం. అబ్బా, నా కష్టానికి తగిన ప్రతిఫలం దొరికింది. ఇప్పుడు నేను ఈ డబ్బులతో మంచి పట్టు చీరలు కొనుక్కుంటాను, కొత్త ఫోను కొంటాను. సరిగ్గా అప్పుడే తలుపు మీద టక్ టక్ అని సౌండ్ వచ్చింది. ఎవరది? తీసే ఉంది, లోపలికి రండి. చోటు చిలుక నవ్వుతూ లోపలికొచ్చి, హలో చిచ్చు, కంగ్రాట్స్, టొమాటో పంటతో లక్షాధికారి అయిపోయేవాట కదా. ఊరంతా ఒకే మాట. చిచ్చుకాకి గర్వంగా, లక్షాధికారిని కాలేదు కానీ బాగానే వచ్చాయిలే చోటు, కష్టపడ్డాను కదా, నేల తల్లి కరుణించింది. చోటు చిలుక మొహం దీనంగా పెట్టి, అవును చిచ్చు, ఆ దేవుడి దయ నీ మీద బాగానే ఉంది కానీ మా మీదే లేదు. మా పన్నుగాడి స్కూల్ ఫీజు కట్టడానికి ఈ నెల డబ్బులు లేవు. రేపు కట్టకపోతే వాడిని ఎగ్జామ్కి రానివ్వరు. అయ్యో, అయితే ఎలా చోటు? అదే, నువ్వేమైనా అనుకోకపోతే నీకిప్పుడు లాభం వచ్చింది కదా, అందులో నుండి ఒక 10,000 అప్పుగా ఇస్తావా? వచ్చే నెల నేను ఖచ్చితంగా ఇచ్చేస్తాను. ప్లీజ్ చిచ్చు. చిచ్చుకాకి తడబడుతూ, 10,000? అది నేను చీరలు కొందామని. చీరల కంటే నా కొడుకు చదువు ముఖ్యం కదా చిచ్చు. నువ్వు నా ప్రాణ స్నేహితురాలివి, నువ్వు కాదనవని నాకు తెలుసు. సరేలే చోటు, నువ్వు అంతలా అడుగుతున్నావు కాబట్టి ఇస్తున్నాను, ఖచ్చితంగా ఇచ్చేయాలి అని 10,000 తీసిచ్చింది. చోటు వెళ్ళిన అరగంటకే తుని పిచ్చుకొచ్చింది. చిచ్చు, చాలా సంతోషంగా ఉంది నీ సక్సెస్ చూసి, కానీ నాకు చిన్న కష్టం వచ్చింది చిచ్చు. మా ఇంట్లో రేషన్ అంతా అయిపోయింది. నా కూలీ డబ్బులు ఇంకా రాలేదు. ఒక 5,000 అప్పిస్తావా? ఏంటే, నీకు కూడా అప్పే కావాలా? ఇప్పుడే చోటుకిచ్చాడు తుని. అలా అనుకు చిచ్చు, నువ్వు ఊళ్ళో అందరికంటే గొప్పదానివయ్యావు. నీ ఫ్రెండ్స్ ఆకలితో ఉంటే నువ్వు చూడలేవు కదా, ప్లీజ్. గతి లేక తునికి కూడా 5,000 ఇచ్చింది చిచ్చుకాకి. ఈసారి పొలంలో క్యారెట్ పంట వేసింది. కొన్ని నెలల తర్వాత క్యారెట్ పంట సిద్ధమైంది. ఒకరోజు సాయంత్రం చీకటి పడుతున్న సమయంలో చిచ్చుకాకి తన పొలంలో క్యారెట్లు లాగుతుంది. అబ్బా, ఈ క్యారెట్లు చాలా గట్టిగా భూమిలోకి వెళ్ళిపోయాయి, లాగలేకపోతున్నాను. చిచ్చు ఒక పెద్ద క్యారెట్ ఆకు పట్టుకొని గట్టిగా వెనక్కి లాగింది. ఆ క్యారెట్ బయటకు రాగానే దాని కింద మట్టిలో ఏదో ఒక గట్టి వస్తువుకి తగిలి టంగ్ అని మెటల్ సౌండ్ వచ్చింది. అరే, ఇదేంటి సౌండ్ వచ్చింది? ఇక్కడ రాయి కూడా లేదే. చిచ్చుకాకి తన గోళ్లతో ఆ మట్టిని కొంచెం తవ్వింది. అక్కడొక పాతకాలపు ఇత్తడి బిందె కనిపించింది. చిచ్చుకాకి కళ్ళు చికేల్మన్నాయి. లోపల పసుపు పచ్చగా మెరుస్తున్నాయి. అబ్బా, ఇవేంటి? నా కళ్ళు ఏమైనా చెడిపోయాయా? ఇవి బంగారు నాణేలు. ఓరి దేవుడు, నా పొలంలో నిధి దొరికిందా? నిజంగానే నేల తల్లి నాకు బంగారాన్ని ఇచ్చిందా? బిందె నిండా బంగారు నాణేలున్నాయి. ఒక్కొక్కటి 100 గ్రాముల బరువుంది. చిచ్చుకాకి ఆనందంతో డాన్స్ చేయాలనిపించింది కానీ ఆపుకుంది. చిచ్చుకాకి తనలో తాను గుసగుసలాడుతూ, అచ్చా చిచ్చా, అరవకే, సౌండ్ చెయ్యకు. ఈ విషయం గనక ఊర్లో వాళ్ళకి తెలిస్తే నా టొమాటో డబ్బులకి ఎగబడిన వాళ్ళు ఈ బంగారు నాణేలను వదులుతారా ఏంటి? నాకు నాన్నకు ఆపరేషన్, నాకు ముక్కుకు ఆపరేషన్ అంటూ వచ్చి నా బిందె మొత్తం ఖాళీ చేసేస్తారు. ఇది అత్యంత రహస్యంగా ఉంచాలి.
చిచ్చుకాకి చుట్టూ చూసింది. ఎవరూ లేరని నిర్ధారించుకుని ఆ బిందెను తన చీర కొంగులో దాచుకుని ఎవరికి అనుమానం రాకుండా నడుచుకుంటూ ఇంటికెళ్ళిపోయింది. ఇంటికి రాగానే చిచ్చుకాకి తలుపులు, కిటికీలు అన్ని గట్టిగా లాక్ చేసేసింది. నాణేలను చూసుకుంటూ, ఆహాహా, నేనిప్పుడు ఈ ప్రపంచానికే మహారాణిని. నేను దుబాయ్ వెళ్ళిపోతాను. ఈ పల్లెటూరు నాకొద్దు. కానీ ఈ నాణేలను మార్చాలంటే కొంచెం టైం పడుతుంది. అప్పటి వరకు నేను బయట కనిపిస్తే అందరూ వచ్చి చిచ్చు ఏంటి కనబడట్లేదు అని అడుగుతారు. పొరపాటున నా ఇంట్లోకి వస్తే ఈ బిందె చూస్తారు. కాబట్టి నేను ఎవరికి కనిపించకుండా ఇంట్లోనే దాక్కోవాలి. ఆ రోజు నుండి చిచ్చుకాకి ఇల్లు దాటి బయటికి రాలేదు. రచ్చబండకు వెళ్లలేదు. 10 రోజులు గడిచాయి. ఊర్లో వాళ్లకు అనుమానం మొదలైంది. ఏంటితోని చిచ్చుకాకి కనబడి 10 రోజులైంది. జ్వరమని బోర్డు పెట్టింది కానీ లోపల టీవీ సౌండ్, పాటలు వినిపిస్తున్నాయి. ఏంటో ఈ మతలబు? నాకు అనుమానంగానే ఉంది చోటు. వెళ్ళి ఒకసారి పలకరిద్దాం. పాపం ఏమైనా కష్టంలో ఉందేమో. చోటు చిలుక మరియు తుని పిచ్చుక కలిసి చిచ్చుకాకి ఇంటి తలుపు గట్టిగా కొట్టారు. చిచ్చు, ఓసి చిచ్చు, తలుపు తీయవే. 10 రోజుల నుండి ఇంట్లో ఏం చేస్తున్నావు? బతికే ఉన్నావా లేదా? లోపల చిచ్చుకాకి కంగారు పడి ఆ బంగారు నాణాల బిందెను తీసుకెళ్లి మంచం కింద దాచింది. మెల్లగా వచ్చి తలుపు కొంచెం సందు తీసింది. ఏంటి చోట, ఎందుకు అంతగా అరుస్తున్నావు? నాకు భయంకరమైన జ్వరం, బయటికి రాలేను. మీరు వెళ్ళండి. చోటు తలుపును గట్టిగా తోసుకుని లోపలికొస్తూ, ఆపు నీ నాటకాలు చిచ్చు. నీ ముఖం చూస్తే జ్వరం వచ్చినట్లే లేదు. బ్యూటీ పార్లర్ నుండి వచ్చినట్లు గ్లో అవుతుంది. అసలు విషయం ఏంటి? ఎందుకు దాక్కుంటున్నావు? దాక్కోవడం ఏంటే చోట, నాకు ఓపిక లేక పడుకున్నాను. ఆయన మీరెందుకు వచ్చారు ఇక్కడికి? చోటు చిలుక సోఫాలో దర్జాగా కూర్చొని, ఏం లేదు చిచ్చు, పండుగ వస్తుంది కదా. ఇంట్లో పిల్లలకి కొత్త బట్టలు కొనాలి. నా దగ్గర డబ్బులు లేవు. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి కదా, ఒక 10 బంగారు నాణేలు అప్పుగా ఇస్తావా అని అడగడానికని వచ్చాను. ఆ మాట వినగానే చిచ్చుకాకి గుండాగినంత పనైంది. చెమటలు పట్టాయి. నోట మాట రాలేదు. చిచ్చుకాకి తడబడుతూ, బంగారు నాణేలా? 10 నాణేలా? నీకేమైనా పిచ్చి పట్టిందా చోటు? నా దగ్గర 10 రూపాయల నోటు కూడా లేదు. బంగారు నాణేలు ఎక్కడివి? నేను పేదదాన్ని. చోటు చిలుక వికటంగా నవ్వుతూ, అబ్బా, నీ యాక్టింగ్ కి ఒక ఆస్కారు, 2 నేషనల్ అవార్డులు ఇవ్వచ్చు చిచ్చు. ఇంకా దాచాలని ఎందుకు ట్రై చేస్తున్నావు? నీ క్యారెట్ పొలంలో తవ్వుతుంటే నీకు ఒక బిందె నిండా బంగారు నాణేలు దొరికాయి కదా. ఆ బిందెను చీరలో దాచుకుని తెచ్చావు కదా. చిచ్చుకాకి షాక్ తో కళ్ళు పెద్దవి చేసి, అమ్మా, నీకెలా తెలుసు చోట? నేనెవరికి చెప్పలేదే, ఎవరు చూడలేదే. నువ్వు ఎవరికి చెప్పక్కర్లేదు చిచ్చు. నువ్వు తవ్వుతున్నప్పుడు నీ పొలం పక్కన ఉన్న తాటి చెట్టు మీద ఒక రాబందు కూర్చొనుంది. దాని కళ్ళు ఎంత షార్ప్ గా ఉంటాయో నీకు తెలీదా? నువ్వు ఆ బిందెను బయటికి తీయగానే ఆ రాబందు చూసేసింది. మరుసటి రోజు ఉదయాన్నే ఆ రాబందు ఊరంతా దండోరా వేసేసింది. చిచ్చుకాకి పొలంలో బంగారం దొరికిందో వచ్చని అందరికి చెప్పేసింది. చిచ్చుకాకి తల బాదుకుంటూ, అయ్యయ్యో, నా కర్మ కాలిపోను. ఆ రాబందు నా కొంప ముంచిందే. మరి ఆ విషయం తెలిస్తే మీరంతా నా దగ్గరికి ఎందుకు రాలేదో ఎన్ని రోజులు? మేము రోజు వచ్చేవాళ్ళం చిచ్చు, కానీ నువ్వు తలుపులేసుకుని ఉన్నావు. పోనీలే, బంగారం కదా, లెక్క పెట్టుకోవడానికి టైం పడుతుంది. ఒక వారం రోజులు టైం ఇద్దామని ఆగాం. ఇప్పుడు వచ్చాం. సో చెప్పు, 10 నాణేలు ఎప్పుడు ఇస్తున్నావు? నేనివ్వను చోటు, అది నా అదృష్టం. నా పొలంలో నాకు దొరికిన నిధి నీకెందుకు అప్పివ్వాలి? పోయినసారి టొమాటో డబ్బులు అప్పు తీసుకుని ఎంతవరకు ఎవరో తిరిగి ఇవ్వనేలేదు. నేను ఇవ్వను గాక ఇవ్వను. సరిగ్గా అప్పుడే తలుపు తోసుకుని మాహీగ్రద్ద, బన్ను చిలుక, లూసి పౌరం మరియు ఊరి జనమంతా చిచ్చు ఇంట్లోకి క్యూ కట్టారు. చిచ్చు అంటే కంగ్రాచులేషన్స్, మీరు రిచ్ అయిపోయారు. ఇప్పుడు మీరు నాకు ఒక 5 బంగారు నాణేలు అప్పివ్వాలి. నేను ఒక పెద్ద ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ పెడదామని అనుకుంటున్నాను. ఒరే పండుగ, 5 నాణేలతో ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ పెడతావా? నీకేమైనా మైండ్ తప్పిందా? నేను ఇవ్వనురా బాబు. మహీగ్రద్ద గట్టిగా గొంతు సవరించుకొని, చిచ్చు, మర్చిపోకు, నువ్వు ఈ ఊర్లో బతుకుతున్నావు. ఆ పొలం మన ఊరిది. నీకు అదృష్టం వస్తే అది ఈ ఊరి అందరికి పంచాలి. ఒకప్పుడు నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు మేము సాయం చేయలేదా ఏంటి? ఏం సాయం చేశారు మహిగారు? నేను అడిగిన ఉల్లిపాయ కూడా ఇవ్వలేదు మీరు. చిచ్చు, నువ్వు నాణేలు అప్పుగా ఇవ్వకపోతే ఈ విషయాన్ని నేను డైరెక్ట్ గా సిటీ పోలీసులకు చెప్తాను. భూమిలో దొరికిన నిధి ప్రభుత్వానికి చెందుతుంది కదా. వాళ్ళొచ్చి నీ బిందెతో సహా నిన్ను కూడా పట్టుకెళ్తారు. అప్పుడు నీకు ఒక్క నాణం కూడా మిగలదు. ఏమంటావు? పోలీసులు అనే మాట వెనుకానే చిచ్చుకాకి వణికిపోయింది. చిచ్చుకాకి భయంతో ఏడుస్తూ, అమ్మా, పోలీసులతో లోసి, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి కదా, అలా చెయ్యకు. నేను జైలుకి వెళ్ళలేను. అయితే మర్యాదగా మా అందరికీ అప్పివ్వు చిచ్చు. అప్పివ్వడం వల్ల నీ హోదా పెరుగుతుంది. నువ్వు ఊరికి దాతవవుతావు. అందరూ నిన్ను గౌరవిస్తారు. చిచ్చుకాకి తన మనసులో ఏడుస్తూ, నాకు దాత వద్దు, గీత వద్దు. నా బంగారం నాకుంటే చాలు. కానీ వీళ్ళు నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఇవ్వకపోతే పోలీసులకు చెప్తారు. నా కర్మ. చిచ్చుకాకి భారంగా నడుచుకుంటూ వెళ్లి
మంచం కింద ఉన్న ఇత్తడి బిందెను బయటికి లాగింది. చిచ్చుకాకి ఒక్కొక్కరికి నాణాలు పంచుతుంది. తన గుండెలో నుండి ఒక్కో ముక్కను తీసి ఇస్తున్నట్లు ఫీల్ అవుతుంది. నాకు ఒక 10 ఇవ్వు చిచ్చు. నాకు 5 ఇవ్వు. నా కూతురు పెళ్లికి దాచుకుంటా. నాకు 20 ఇవ్వు చిచ్చు. నేను ఒక పెద్ద ఆశ్రయం కడతాను. అంటే నాకు 5 చాలే. నా వీడియో గేమ్స్ ఫుడ్కి సరిపోతాయి. అందరూ సంతోషంగా తమ ఇళ్లకు వెళ్లిపోయారు. చిచ్చుకాకి తన ఇంట్లో ఆ ఖాళీ ఇత్తడి బిందెను పట్టుకుని నేల మీద కూర్చుంది. చిచ్చుకాకి బిగ్గరగా ఏడుస్తూ, నా బతికింతేనా? నా కర్మ కాలిపోయింది. నేనంత ప్రశాంతంగా టీవీ చూసుకుంటూ ఎవరికి అప్పులు ఇవ్వకుండా బతికేదాన్ని. ఈ ఊరి జనం వచ్చి నన్ను రెచ్చగొట్టారు. పంట వెయ్యి అని బ్రెయిన్ వాష్ చేశారు. తీరా పంట వేసి కష్టపడి టమాటాలు అమ్మితే వచ్చిన డబ్బులు కాస్త అప్పుల రూపంలో లాగేసుకున్నారు. చిచ్చు కళ్ళు తుడుచుకుని మిగిలిన 4 నాణేలను చూసుకుంది. పోనీలే అని క్యారెట్ పంట వేశాను. నా అదృష్టం బాగుండి నా 7 జన్మల పుణ్యం ఫలించి భూమిలో నుండి బంగారు నాణాలు దొరికాయి. దాన్ని చూసి నేను ఎంత మురిసిపోయాను. దుబాయ్కి ఫ్లైట్ టికెట్ కూడా ఊహించుకున్నాను. కానీ ఆ రాబద్దు గాడి వల్ల ఈ ఊరి జనాలకు విషయం తెలిసిపోయింది. నా నిధిని కాస్త బ్లాక్ మెయిల్ చేసి మరీ అప్పులుగా తీసుకున్నారు. ఏడవక మమ్మీ, ఆ అప్పుల వాళ్ళు తిరిగి ఇస్తారు కదా. తిరిగిస్తారా? టమాటా డబ్బులే ఎంతవరకు ఇవ్వలేదు. ఇక బంగారం ఇస్తారా? అది అప్పు కాదరా, నిలువ దోపిడి. ఆ పన్నుగాడు ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ పెట్టి నాకు అప్పు తీరుస్తాడా? వాడు తిని అరిగించుకుంటాడు. నా బతుకు బస్ స్టాండ్ అయిపోయిందిరా చిన్నగా. అలా చిచ్చుకాకి తన అత్యాశను, ఊరి జనాల తెలివితేటల్ని తలుచుకుని రాత్రంతా ఏడుస్తూనే ఉండిపోయింది.